యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మూలవాక్యం 15వ వచనం అందరం చదువుకుందాం కలిసి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఈ మాటలు యెహోషువ తన చివరి కాలంలో, అంటే ఇంకా ప్రభు ఆయన్ని పిలుస్తాడు అనుకుంటున్న కాలంలో మొదటి వచనం చూడండి. షెకెములో ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరిని పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఆయన మనసులో ఒక సందేశం ఉంది. ఆయన ఒక విషయము ఇశ్రాయేలీయులకు చెప్పాలనుకున్నాడు. అనుకుని అక్కడ అధికారులు, ప్రధాన మంత్రులు, న్యాయాధిపతులు, ఆ లీడర్స్ అందరినీ, ఇంపార్టెంట్ ఇన్ఛార్జెస్ అందరినీ కూడా పిలిచాడు. అంతవరకు ఈయనకు పనిలో సహాయం చేసిన వాళ్ళందరినీ పిలిచి ఆయన 12వ వచనం వరకు కూడా, 2 నుండి 12వ వచనం వరకు కూడా చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనందరం ఇంటిల్లపాది కూర్చొని సంవత్సరానికి ఒకసారైనా, లేకపోతే సంఘముగా మనము వార్షికోత్సవం చేసేటప్పుడు, లేకపోతే 6 నెలలకు ఒకసారి అయినా సంఘ చరిత్రలో దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, ఎలాగ కష్టాల నుండి బయటికి తీసుకొచ్చాడు, ఆయన శక్తి, ఆయన మహిమ సంఘ చరిత్రలో, సంసార చరిత్రలో ఎలాగ దేవుడు కనుపరిచాడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూర్చుని తలపోసుకోవడం మంచిది. అలా తలపోసుకోవడం వలన మన విశ్వాసం అభివృద్ధి చెందిద్ది. ఇంకా మరింత దేవునికి మనం ఏమవుతాం? దగ్గర అవుతాం. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మనం ఏంటి మర్చిపోతున్నామని ఒక జ్ఞాపకం తెచ్చుకోవడానికి అది వీలవుతుంది. 2వ వచనం ప్రారంభం యెహోషువ 24:2లో 2వ లైన్ నుండి చదువుదాం. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు, నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించిన ఇతర దేవతలు పూజించిరి. అది వాళ్ళ యొక్క చరిత్ర. ఇతర దేవతలను పూజించారు, విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇప్పుడు 3వ వచనం. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరులైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను అంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. షేయిరు మన్యముల స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయిరి. ఏం చెప్తున్నాడు అంటే, ఇదివరకు విగ్రహారాధనలో ఉన్న అబ్రహామును నేను బయటికి పిలిచాను అని చెబుతున్నాడు. ఇందాక ఆరాధనలో విన్న మాట, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలీయులను విడిపించే కోణంలో ఆయన కృప నిరంతరముండును అనే మాట ఆరాధనలో మనం విన్నాం. కాబట్టి ఆయన కృప చేతనే ఐగుప్తులో నుండి వారిని దేవుడు విడిపించాడు. ఐగుప్తులోకి ఎప్పుడు వెళ్ళారు? యాకోబుకి ఉన్న 12 మంది కుమారులు కనానులో ఉన్నప్పుడు, వారికి ఆహారము కొదువైనప్పుడు, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు వారిని గమనించి, చాలా చరిత్ర ఉందనుకోండి, గమనించి వారిని కౌగిలించుకొని ఏమన్నాడు? ఆదికాండం 41వ అధ్యాయం చివరి వచనాల్లో ఏమన్నాడు? అన్నలారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ దేవుడు దీనిని మేలు కొరకే ఉద్దేశించాడు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ చరిత్ర అంతా యెహోషువ గుర్తు చేస్తున్నాడు.
కాబట్టి దేవుడు మనల్ని కూడా ఈరోజు వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఇదివరకు మనందరం విగ్రహారాధికులమే, ఇదివరకు మనందరము దేవతలను పూజించినటువంటి వారమే. మాకైతే పోలేరమ్మ, గంగమ్మ అనే ఇద్దరు దేవతలు ఉండేవాళ్ళు. మా నాన్న పేరు నరసింహం, మా చిన్నాన్న పేరు సుబ్బరాయుడు. మా ఇంకొక చిన్నాన్న పేరు జాలయ్య. జాలమ్మ అనే దేవత, పోలేరమ్మ అనే దేవత, ఇంకెవరు గంగమ్మ. వీళ్ళ ముగ్గురికి తిరణాలు చేసేవాళ్ళు మా నాన్నోళ్ళు. అయితే దేవుని కృప, ఆ రోజు దొరలు ఈ బాప్టిస్ట్ చర్చికి వచ్చి అక్కడి నుంచి మన ప్రాంతానికి, పెళ్ళూరు ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు సువార్త విని రక్షించబడ్డారు. మా నాన్న లేటుగా బాప్తిసం తీసుకున్నాడు, కానీ మా అమ్మ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ రోజుల్లోనే. కాబట్టి అబ్రహామును పిలిచినట్టు ఈ గ్రామంలో ఉన్న మనం అందరినీ కూడా దేవుడు తన కృప చేత విగ్రహారాధన నుండి తప్పించి నిజ దేవుని యొక్క సేవకులుగా, నిజ దేవుని యొక్క బిడ్డలుగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి యాకోబును ఏశావులనిచ్చి యాకోబు యొక్క 70 మంది సంతానాన్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి అక్కడ జనం విస్తరించిన తర్వాత మోషేను పంపించి వారిని విడిపించినట్టుగా మనల్ని కూడా దేవుడు అలాగా విగ్రహ సంబంధమైన బ్యాక్గ్రౌండ్ నుండి నిజ దేవుని సేవించే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే 5వ వచనం, మోషే అహరోనులను పంపి దాని మధ్య నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలకు రప్పించి తిని. గాడ్ డెలివరర్స్. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మరలా నువ్వు అయ్యే పనులు చేస్తావు. ఈరోజు నువ్వు రక్షించబడి కూడా విగ్రహ సంబంధమైన పనులు, నమ్మకాల్లో ఉన్నావు అంటే ఎటువంటి భయంకరమైన దుస్థితి నుండి వచ్చావో నువ్వు అది మర్చిపోతున్నావు. అందుకే తిరిగి ఆ వ్యర్థమైన వాటికి సంబంధించిన నమ్మకాలను, వాటికి సంబంధించినటువంటి ఆ మూఢనమ్మకాలను, విశ్వాసాలను ఎవరో మీ నాన్నో తాతనో ఎవరినో అడ్డం పెట్టుకుని వాటిని ఇంకా అనుసరిస్తున్నావంటే నువ్వింకా విగ్రహారాధన నుండి నీ అంతరంగములో విడుదల రాలేదని దాని అర్థం. అది నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా దేవుడు చేసిన కార్యములో రెండవది చూడండి, ఆ మాట 6వ వచనములో 3వ లైను, ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు 7వ వచనం, ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఏమండి? కాబట్టి సముద్రము వారి మీదికి రావలసింది, అయితే సముద్రము అడ్డు వచ్చింది. అది మనందరికీ తెలిసిన సంగతే. ఇటేమో ఫరో సైన్యం ఉంది, ఇటేమో ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో ఇరుకులో ఉన్నారు. అందుకే 118వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది, ఇరుకునందు నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చిన. 118:5 గుర్తుంచుకోండి. అప్పుడు మోషేని అందరూ మరి తిడుతున్నారు, ఈ అరణ్యములో చావడానికి తీసుకొని వచ్చావా? ఏమి నాయకత్వం నీ నాయకత్వం, మమ్మల్ని అల్లాడిస్తున్నావని నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషే మీద సణిగినప్పుడు, వారందరూ కలిసి మొర్రపెట్టినప్పుడు మోషేతో కూడా ఏకీభవించి ప్రార్థించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈయన వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, మీరు సాగిపోండి అని 14వ వచనంలో వారికి దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు వారు సాగిపోగా ఎర్ర సముద్రము మధ్య శత్రువులను దేవుడు ఏం చేశాడు? ముంచివేశాడు. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎన్నో మార్లు శత్రువు నీ వెంటబడ్డాడు, నిన్ను తరిమాడు, నువ్వు ఈ భూమి మీద లేకుండా చేద్దామని అనుకున్నాడు, అసలు నిన్ను చంపాలనుకున్నాడు శత్రువైన సాతాను. ఏ రూపంలో వచ్చాడో తెలియదు.
బంధువుల రూపంలో వచ్చాడా, ప్రమాద రూపంలో వచ్చాడా, వ్యాధి రూపంలో వచ్చాడా, ఏదో ఒక రూపంలో వచ్చి సాతాను నిన్ను సంహరించాలనుకున్నాడు. ఫరోరాజు వెంటబడినట్టుగా నన్ను ఏదో ఒక రూపములో మనం చచ్చిపోవాలని అనుకున్నాడు. అయితే ప్రేమగల దేవుడు తన కృప చేత ఎర్ర సముద్రములో శత్రువును ముంచివేసి తన ప్రజలను కాపాడినట్టు నిన్ను కాపాడుతూ రాలేదా? గుర్తు చేసుకోండి. ఒక్కొక్కరు ఎన్ని గండాల నుండి తప్పించబడ్డారో. శత్రువు అనే సాతాను కొన్ని రకరకాల రూపాలు ధరించుకొని నిన్ను తరిమినప్పుడు, చనిపోతానేమోనని భయపడినప్పుడు దేవుడు నిన్నెంత అద్భుతంగా నీ బిడ్డలను కాపాడాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు దిస్ ఈజ్ టైమ్ టు రిమెంబర్. జాషువా చెప్తున్నాడు, ఎర్ర సముద్రములో శత్రువును ముంచివేశాను. మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 7వ వచనములో మూడో విషయం ఏంటంటే, మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. అరణ్యము అంటే ఆహారము దొరకని స్థితి. అరణ్యములో తిరిగారు వాళ్ళు. అరణ్యములో ఇశ్రాయేలీయులు మొర్రపెట్టినప్పుడు 40 సంవత్సరములు దేవుడు మన్నాతో మీ పోషణ గుర్తు చేసుకోండి. అందరూ ఈ మాటలు వినబడుతున్న వాళ్ళందరూ, నీ పోషణ ఎలా ఉండేది? ఇది వరకు నీ పోషణ ఎలా ఉండేది? సేవలో కూడా నేను అటువంటి అనుభవించాను. అక్కకి నాకు తెలుసు. కొన్ని పిల్లలకి కొనడం కొరకని రూపాయో ఉంటే కొన్నిసార్లు బిగినింగ్లో ఉంటే, ఇది ఏదైనా కొనుక్కొని పోతే పిల్లలు తింటారు కదా, మనం నడిచిపోవచ్చు కదా అనుకునేటువంటి వాళ్ళం. అలాగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించారు. అలాగా పెద్దవాళ్ళు గుర్తు చేసుకోవాలా. ఈ రోజున పోషణ బాగుంది, బట్టలు బాగున్నాయి. అసలు బట్టలకి పెట్టే ఖర్చులు వింటుంటే నాకెవరు చెప్పలేదు, ఎవరో ఒకరు చెప్తా ఉంటారు, ఇంతంత ఖర్చు అయిద్దని చెప్తా ఉంటారు. అసలు మన గ్రామంతో సమానమైన గ్రామాలు ఇంకా ఉండవేమో అనిపిస్తుంది నాకు. అంతంత ఖర్చులు పెడతా ఉంటారు. భోజనం, మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకిచ్చాడు. ఏమండి? కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. ఎటువంటి ఆహారంలో నుండి ఎటువంటి ఆహారంలోకి మనం వచ్చాం గుర్తు చేసుకుందాం మనందరం. 8వ వచనం, మీతో యుద్ధము చెయ్యగా అమోరీయులు. 8వ వచనం చదవచ్చు మీరు. నేను మీ చేతికి వారిని అప్పగించి తిని, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటురి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి తిని. అంటే శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు దేవుడే మన పక్షాన యుద్ధం చేశాడు, సంఘ పక్షాన చేశాడు, మీ కుటుంబ పక్షాన కూడా దేవుడు యుద్ధం చేశాడు. నువ్వు చెప్పుకోలేవు, నువ్వు మాట్లాడలేవు, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడలేవు, వాళ్ళు తగాదా పెట్టుకున్నట్టు తగాదా పెట్టుకోలేవు, వాళ్ళు అరిసినట్టు అరవలేవు, వాళ్ళకు వచ్చే బూతులు నీకు రావు, వాళ్ళకు వచ్చే టాక్టిక్స్ నీకు లేదు, వాళ్ళకు వచ్చినటువంటి మాటలు నీకు రావు. రాక మౌనంగా ఉండిపోయేదానివి, మౌనంగా ఉండేవాడివి. అయితే నీ పక్షాన దేవుడే యుద్ధం చేసి, అమోరీయులు శాపగ్రస్తమైనటువంటి జనాంగం నీ మీదకు వచ్చినప్పుడు, ఊర్లో మనుషులో, బంధువులో, స్నేహితులో నీ మీదకు వచ్చినప్పుడు వారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు. వారే నీ దగ్గరకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. అమోరీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు దేనికి గుర్తంటే విశ్వాసుల మీద సైతాను చేసే ఆ ప్లాన్స్కి గుర్తుగా ఉన్నాడు. దేవుడు నిన్ను అలా కాపాడాడు. 9వ వచనం 3వ లైను, ఇశ్రాయేలుతో యుద్ధము చేసి, చదవండి 3వ లైన్ చెప్పాను కదా. మిమ్మును శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా, నేను బిలాము మనవి విలనొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చాను. సంఖ్యాకాండ 23:19 చదువుదామా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును
కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. బాలాకు అనే వ్యక్తి ఇశ్రాయేలుకి శత్రువుగా ఉన్న వ్యక్తి. వినండి, బిలాము అనేటువంటి ప్రవక్తకి డబ్బులిచ్చి లంచం ఇస్తాను, నువ్వు ఇశ్రాయేలీయుల్ని శపించు అని బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిచాడు. సరే, ఎందుకో ఒప్పుకున్నాడు బిలాము ప్రవక్త. ఒప్పుకొని వచ్చి నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఏమొస్తుందంట? నోట్లో ఏమొస్తుందంట? ఇశ్రాయేల్ని శపిద్దామని నోరు తెరిస్తే ఏమొచ్చినాయి? దీవెన వచనాలు వచ్చినాయి. యెహోషువ చెప్తున్నాడు, బెయోరు కుమారుడైన, అదేనా యెహోషువలో ఏం చూసింది? సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మల్ని శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనప్పగా, బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. చాలాసార్లు నీ జీవితంలో నువ్వు అనుకున్నావు, గుర్తు చేసుకో, దేవుని యొక్క శాపం నా మీదకు వచ్చిందేమో ఈ వ్యాధిని బట్టి అనుకున్నావు. నీ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి ఇది దేవుని శాపమేమో అనుకున్నావు. నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేని దాన్ని బట్టి ఇది దేవుని శాపమేమో అనుకున్నావు. శత్రువు అయిన సైతాను ఎన్నో రకాలుగా నిన్ను నీ కుటుంబాన్ని శపించాలని చూశాడు. బాలాకు అనే ఇశ్రాయేలీయుల శత్రువు బిలామును అడ్డం పెట్టుకొని శపించాలని కోరుకున్నట్టుగా వింటున్నారా? అనేక మంది తిట్లు, అనేక మంది తగాదాలు, అనేక మంది శాపవచనాలు నువ్వేమైపోతావోనని ఎన్నిసార్లు అనుకున్నావో. మీరు కానీ మీ అమ్మ నాన్నలు కానీ అనుకున్నారు. అయితే ఆ శాపవచనాలు ఏమీ తగలకుండా దేవుడు నిన్నేం చేశాడు? దీవిస్తూనే వచ్చాడు. మీరందరూ దీవించబడిన వారే. పూర్వ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరము దీవించబడిన వారమే. ప్రియులారా, శత్రువు మీ మీదకు వచ్చాడు. మీ బంధువుల ద్వారా వచ్చి ఉంటాడు, స్నేహితుల ద్వారా వచ్చి ఉంటాడు. బహుశా ఒకవేళ దేవుడే నిన్ను శిక్షించాలని, నీకు దెబ్బ కొట్టాలని, దెబ్బ కొడితే కానీ నీకు బుద్ధి రాదని శాపగ్రస్తమైన సంగతులు నీ మీదకి పంపించి ఉంటాడు. అయితే ఆ దినాల్లో నువ్వు మొర్రపెట్టావు, ప్రభువా ఇది ఒక శాపం లాగుంది, నా బిడ్డల మీద నుంచి ఇది తొలగించు, నా మీద నుంచి, నా కుటుంబం నుంచి తొలగించని నీ అపరాధాలు దోషాలు ఒప్పుకున్నావు. దేవుడు నిన్ను కరుణించి నీ మీదకు వచ్చిన శాపాన్ని ఏం చేశాడు? దీవెనగా మార్చాడు. 11వ వచనం, మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించిన. అంటే అన్య జనులు వీరి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారిని వీరికి అప్పగించాడు. కాబట్టి అనేక మార్లు మనము అన్యులను, లోక సంబంధమైన వాటిని మనము జయించాము అని ఖచ్చితంగా చెప్పగలం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటికి గుర్తుగా ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు, వాటి మీద నువ్వు ఎన్నోసార్లు జయం పొందావు. లేకపోతే నష్టపోయేదానివి, నువ్వు దెబ్బతినేవాడివి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, శరీరము, లోకము, సాతాను అనేటువంటి ఈ 7 జాతులకు సాదృశ్యంగా ఉన్న ఈ శరీర సంబంధమైన వాటి మీద ఎన్నో మార్లు దేవుడు నీకు జయం ఇచ్చాడు. అయితే ఈరోజు నువ్వింకా జయము లేనిదానిగా బ్రతుకుతున్నావేం. 12వ వచనం, నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, చదవండి ఆ మాట, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేశను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు. ఏమండి? కందిరీగలను పంపి అంటే
నువ్వేమీ ప్రయాసపడకుండా నిన్ను నశింప చేయడానికి వచ్చినటువంటి వారితో నేనే యుద్ధం చేశాను. కందిరీగల దెబ్బకి శత్రువులు ఏమయ్యారంట? వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి నీ ఇంటి మీదకి, నీ ఒంటి మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినటువంటి, ఈ సంఘం మీదకి ముఖ్యంగా వచ్చినటువంటి వాటి మీద, ఉదాహరణకి నేనున్నాను అనుకోండి, సంఘం మీదకి వచ్చినటువంటి శత్రువు యొక్క బాణాలను, శత్రువు యొక్క పన్నాగాలు, శత్రువు యొక్క పథకాలు, శత్రువు యొక్క కుయుక్తి, శత్రువు యొక్క జిత్తులు మారితనం, శత్రువు యొక్క టక్కుతనం, శత్రువు యొక్క యుక్తులు నేను తెలుసుకోలేను. వాటిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? అమోరీయుల మీదకి కందిరీగలను పంపినట్టుగా సంఘస్థులనో మనుషులనో ఏదో జ్ఞానాన్నో వాక్కులనో పంపించి దేవుడే యుద్ధము చేసి తన సంఘాన్ని, తన సేవకులను, విశ్వాసులను దేవుడే కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు లోకులకు ఉన్నటువంటి లౌక్యం, తెలివి, ఆ ప్లాన్స్ ఎలాగా పన్నాగాలు పన్నుతారో ఇది నీకు తెలియకపోవచ్చు. కానీ అవి నీకేమీ తెలియకపోయినా నా వంటి వారి పక్షాన దేవుడు కార్యం చేసినట్టుగా నీ పక్షాన దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, ద్రాక్ష తోటల పండ్లు అంటే నీవు కట్టని ఇళ్ళు లేక నీవు నాటని తోటలు నేను మీకు ఇచ్చాను కదా, గుర్తుందా? యెహోషువ గుర్తు చేస్తున్నాడు. యెహోషువ గుర్తు చేసినట్టు ఈ రోజుల్లో మనమందరము దిస్ ఈజ్ టైమ్ టు రిమెంబర్ అండ్ రిమైండింగ్ ద థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో. నువ్వు మర్చిపోతున్నావు. సంఘస్థులారా, మీరు మర్చిపోతున్నారు, అందుకే కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నారు. 18వ అధ్యాయం 9వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత నీ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, చదవండి, నోటితో చదవండి అందరూ, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునైనను, కర్ణపిశాచిన అడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. హేయమైనవి అన్నాడు వాటన్నిటిని. కర్ణపిశాచాలు ఏమండి, నేను చెప్పాను కదా, తాయిత్తులు, ఉంగరాలు, ఏమండి మంత్రాలు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉంది. నువ్వు యేసయ్యను నమ్మనప్పుడు మానుకోవడం మంచిది అంతే. నువ్వు ప్రార్థనకు వస్తా, ప్రార్థన చేస్తా, నువ్వు ఇంకా దేవుడు చెప్పినవి వద్దు అన్నవి వీటన్నిటితో నువ్వు సంబంధాలు పెట్టుకొని, ప్రియమైన వారలారా, ఓ చక్కని మాట వ్రాయబడి ఉంది. ముగింపులోకి వద్దాం. అదేంటంటే, యెహోవానగు నేను నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అన్నాడు. చివరి మాటలు 14వ వచనం. కాబట్టి 14వ వచనం చదవండి. ఏ 14? యెహోషువ 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించచ్చు. నీ దేవుడు యోగ్యుడు. నువ్వు నిష్కపటంగా సేవించడానికి ఆయన తగినవాడు. నిష్కపటముగాను, తర్వాత అమ్మా, నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి, 14వ వచనం, యెహోవానే సేవించుడి. 15వ వచనం చదవండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవించెదరు? నది అద్దరిని పితరులను సేవించిన దేవతలను సేవించ. మీరెవరిని సేవింపగోరినాను? లాస్ట్ లైన్ చదవండి. నేనును నా ఇంటి వారును యెహోవానే. అందుకు ప్రజలు ఏమన్నారు?
ప్రజలు ఏమన్నారు చూడండి, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తుల మగుదుముగాక. తర్వాత 19వ వచనం కూడా చదువు. 19వ వచనం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించేడలా ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేస్తాడు. జాగ్రత్త, మీరు గనక మరలా వెనక్కి తిరిగారంటే. ఇప్పుడు 21 చదవండి. జనులు అన్నారు అంటే ప్రజలు. ఇప్పుడు మీరు అనాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏమన్నారో అది మీరు అనాలి. 21వ వచనం నుండి సంఘస్థులు ఎందరూ ఏమనాలో ఇక్కడ రాయబడి ఉంది. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు. మళ్ళా ఏమన్నారు వాళ్ళు? మేము సాక్షులమే అన్నారు. 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పెను. 27వ వచనం. జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినలా అది మీ మీద సాక్ష్యముగా ఉండును. కాబట్టి ఈరోజు నీవు దేవుని సన్నిధిలో చేసే తీర్మానం బట్టి దేవుడు, మనం చేసే తీర్మానం ఈ మందిరంలో మనం ఎక్కడ వంగి ప్రార్థన చేస్తామో, ప్రభువా నన్ను ఇలా చెయ్యి, యెహోషువలాగా ఆయన ఈ విసిరిన ఛాలెంజ్, ఈ సవాలు నేను తీసుకుంటున్నాను. ఇంతవరకు అజ్ఞానంగా, వివేకంగా, కృతజ్ఞత లేనివాడుగా ఎన్నో కృపలు అయోగ్యురాలునైనా అయోగ్యుడనైనా ఏ అర్హత లేనివాడనైనా దిక్కుమాలిన దాన్నైనా నాకు ఈరోజు దేవుడు కనికరించి ఈ స్థితిని అన్ని రకాలుగా, పోషణ విషయంలో, ఇంటి విషయంలో, ఉద్యోగ విషయంలో, స్థానం విషయంలో, తృప్తి చెందే విషయంలో ఇంతగా హెచ్చించిన దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఇంకా బ్రతుకుతున్నానయ్యా. ఇంకా ఎవరితోనో పోల్చుకొని తృప్తి లేకుండా బ్రతుకుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని నీవు హృదయపూర్వకంగా ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తీర్మానం చేయాలి. యెహోషువ జనులులాగా నువ్వు తీర్మానం చేయాలి. ప్రభువా, మేము శాపగ్రస్తులము అవ్వాలని ఇష్టపడట్లేదు. మిమ్మునే సేవిస్తాం, మీరు చెప్పినట్టే సేవిస్తాం. దేవతలకు సంబంధించిన మూఢనమ్మకాలను తీసివేస్తాం. మా పిల్లలకి మేము కట్టుకున్న కట్లు తెంచివేస్తాం అని తీర్మానం చేయాలి.